నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనలో ఎవరికైనా సరే మన కాలనీలో కుక్కల వల్ల ఎవరైనా కుక్కలు పెంచుకున్నా, పిల్లులు పెంచుకున్నా వాటి వల్ల గాయాలు తగిలాయి అనుకోండి, దీని బాధ్యత ఎవరిది? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజేరియాతో కూడిన ఫుల్ బెంచి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్లా పెంపుడు జంతువుల వల్ల నష్టపోయిన వ్యక్తుల పూర్తి బాధ్యత, మందులు ఇప్పించడం కానీ, నష్టపరిహారం చెల్లించడం కానీ అంతా కూడా ఆ జంతువులు పెంచిన యజమానులే చూసుకోవాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి? మాకు సంబంధం లేదు, మా కుక్కల్ని మీరు రాయిలు కొట్టారు, మా కుక్కల్ని మీరు ఇన్స్టిగేట్ చేశారు, అందుకే ఇవి కరిచాయి అని ఆ కుక్కల్ని పెంచుకున్న, జంతువుల్ని పెంచుకున్న యజమానులు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరినైతే గాయపరిచారో ఆ గాయపరిచిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఆ డబ్బులన్నీ కూడా ఆ కుక్క పెంచుకున్న యజమానే చెల్లించాలి అని గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేదేంటి? ఎవరైనా సరే పెంపుడు జంతువుల వల్ల గాయాల పాలైతే వాటి పూర్తి బాధ్యత ఆ పెంపుడు జంతువులు పెంచుకున్న యజమానులదే, వాళ్లే భరించాలి అని గౌరవ సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు తెలిసేదేంటి? పెంపుడు జంతువుల వల్ల, కుక్కల వల్ల కానీ, పిల్లిల వల్ల కానీ ఎవరికైనా గాయాలు తగిలితే, గాయాల పాలైతే దాని పూర్తి బాధ్యత ఆ కుక్కల, పిల్లిల యజమానులే భరించాలి అని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మరోసారి మనకు తెలుస్తోంది.